ఆలయ గోడల మీద శిల్పి చెక్కిన శృంగార శిల్పం కేవలం ఒక శారీరక కలయిక కాదు, అది ఆత్మల సంగమానికి ఒక నిశ్శబ్ద భాష్యం. దేవాలయ గర్భగుడిలో దైవం కొలువయుంటే బయట ప్రాకారాల మీద ఈ శిల్పాలెందుకున్నాయని మనమెప్పుడైనా ఆలోచించామా? అపారమైన భక్తి ఉన్న చోట ఈ అనురాగ చిహ్నాలెందుకు? ఇక్కడే ఒక గూఢమైన సత్యం దాగుంది. చీకటిని దాటితేనే వెలుగు కనిపిస్తుంది. అలాగే ప్రాపంచికమైన వ్యామోహాలను, కోరికలను దాటినప్పుడే మనిషి దైవత్వం వైపు అడుగు వేయగలడు. గుడి గోడల మీద ఆ శిల్పాలు మనలోని కోరికలకు అద్దం పడతాయి. ఆ శిల్పాలను చూసి మనసు చలించకుండా లోపలికి వెళ్ళగలిగినప్పుడే ఆ పరమాత్మను దర్శించుకునే అర్హత మనకు లభిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పద్మం బురదలోనే పుడుతుంది, కాని అది బురదకు అంటకుండా ఆకాశం వైపు చూస్తూ విచ్చుకుంటుంది. ఆలయ శిల్పకళలో శృంగారం కూడా ఆ బురదలాంటిదే. అది జీవితంలో ఒక భాగం, కాని అదే జీవితం కాకూడదు. శిల్పి ఆ రాయిని చెక్కినప్పుడు కేవలం ఒక అందమైన రూపాన్ని మాత్రమే కాదు, ఆ రూపంలో ఉన్న లీనతను చిత్రీకరించాడు. ఒక పురుషుడు, ఒక స్త్రీ ఏకమవ్వడం అనేది సృష్టికి మూలం. ఆ మూలాన్ని గౌరవిస్తూనే ఆ అనుబంధం వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తించమని ఆ శిల్పం మనకు చెప్తుంది. నేను, నీవు అనే రెండు వేరువేరు అస్తిత్వాలు కరిగిపోయి ఒకే ప్రాణంగా మారే ఆ స్థితి దైవానికి అత్యంత చేరువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక లోతైన ప్రశ్న ఉదయించాలి. పవిత్రమైన ఆలయం మీద ఈ కామం ఎందుకు? నిజానికి సనాతన ధర్మంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి 4 పురుషార్థాలు. కామం అనేది నీచమైనది కాదు, అది ధర్మబద్ధమైనప్పుడు పవిత్రమైనది. ఆలయ శిల్పకళలో శృంగారం అనేది కేవలం ఆకర్షణ కాదు, అది ప్రకృతి మరియు పురుషుల కలయికకు ప్రతీక. సృష్టిలోని ప్రతి అణువులోనూ ఈ ఆకర్షణ ఉంది. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడం నుండి ఒక విత్తనం నేలలో కలిసి మొక్కగా మారడం వరకు అంతా ఒక కలయికే. ఆ శిల్పాన్ని చూసినప్పుడు నీలో అసహ్యం కలిగితే అది నీ ఆలోచనా వైకల్యం. కానీ అందులో ఉన్న సృష్టి సౌందర్యాన్ని చూడగలిగితే అది నీ జ్ఞానోదయం. మన నిత్య జీవితంలో ప్రేమను కేవలం శరీరానికి పరిమితం చేస్తాం, కానీ ఆ శిల్పాలు చెప్పేది మరొకటి. నిజమైన అనురాగంలో శారీరక ఆకర్షణ అనేది కేవలం మొదటి మెట్టు మాత్రమే. ఆ మెట్టు ఎక్కిన తర్వాత వచ్చేది భావ వ్యక్తీకరణ, ఆ పైన ఆత్మల అనుసంధానం. దేవాలయ గోడల మీద ఆ శిల్పాలు ఎండకు ఎండి, వానకు తడిసి కాలంతో పాటు నిలబడి ఉన్నాయి. అంటే మనుషులు మారుతారు, కాలం మారుతుంది, కానీ ప్రేమలోలా ఆ సత్యం ఎప్పటికీ శాశ్వతం. 1000 ఏళ్ల క్రితం ఒక శిల్పి చెక్కిన ఆ శృంగార భంగిమలో నేటికీ జీవముందంటే అది కేవలం కళ కాదు, అది ఒక అమరత్వం. చివరగా ఒక దృక్పథం మార్చుకోవాలి. గుడి బయట ఉన్న శిల్పాలు మనలోని ఇంద్రియ కోరికలను ప్రతిబింబిస్తాయి. వాటిని చూస్తూ అక్కడే ఆగిపోతావా, లేదా వాటిని దాటి లోపల ఉన్న శాంతి వైపు వెళ్తావా అనేది నీ ఇష్టం. ఈ శృంగార శిల్పాలు మనకొక గొప్ప పాఠం నేర్పుతాయి. జీవితంలో ఏదీ త్యాగం చేయనక్కర్లేదు, కానీ దేనికి బానిస అవ్వకూడదు. అనురాగాన్ని ఆస్వాదించాలి, కానీ అందులోనే చిక్కుకుపోకూడదు. బయట ఉన్న ఆకర్షణను దాటినప్పుడే లోపల ఉన్న పరమాత్మ దర్శనం సాధ్యమవుతుంది. చివరిగా ఒక పదునైన సత్యం. ప్రేమ అనేది ఒక ప్రవాహమైతే శృంగారం అందులో ఒక అల మాత్రమే. అలని చూసి మురిసిపోవడం కాదు, నదిని దాటి తీరం చేరుకోవడమే జీవిత పరమార్థం. ఆలయ గోడ మీద ఉన్న ఆ రాయి కేవలం ఒక బొమ్మ కాదు, అది మనిషి నుండి దైవంగా మారే క్రమంలో మనల్ని మనం పరీక్షించుకునే ఒక అర్థం. ఆ శిల్పాన్ని గౌరవించు, అందులోని భావాన్ని గ్రహించు, కానీ నీ లక్ష్యం మాత్రం గర్భగుడిలోని ఆ దివ్యజ్యోతి వైపు ఉండాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత, అదే నిజమైన శృంగారం. ఈ అద్భుతమైన అర్థాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ మన సంస్కృతిలోని గొప్పతనాన్ని చాటి చెప్దాం. ఈ ఆలోచన మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.